హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద శృతి వ్లాగ్స్. ఇప్పుడైతే మేము వంట అయితే వండుతున్నాం. నువ్వు వండుతున్నావా నేను వండుతున్నాను రా? నువ్వే అమ్మ. అక్కడ ఏం చేస్తున్నాను రా? రైస్ కుక్కర్ కాదు, ఏదో పాట్లో వేస్తున్నావు కదా. అన్నం కుక్కర్లోనే చేయను కదా, అన్నం ఊరుస్తాను, వాటర్ తీసేస్తాను. అలా తింటే హెల్దీ అంటారు కొంతమంది, బట్ ఏది హెల్దీయో మనకు తెలియదు కదా. కామెంట్లో చెప్పండి సార్. ఓయ్ సార్, మీరు చెప్తారా? మనకు ఆడియన్స్ చెప్పాలి కదా, మరి అడిగితే. ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోకి ఏం కూర చేయాలో. కూర కాదురా, కుక్కర్లో చేయాలా లేకపోతే ఫ్రీగా బాయిల్ చేయాలా? సారీ ఫ్రెండ్స్, బాయిల్ చేయాలో లేకపోతే కుక్కర్లో చేయాలో మీరే కామెంట్ చేయండి. ఏది హెల్దీయో చెప్పండి. ఏది హెల్దీయో చెప్పండి. ఇక్కడైతే పప్పు మీది బాయిల్డ్ అయితే బాయిల్ అని నొక్కండి, ఇంకా కుక్కర్ అయితే కుక్కర్ అని పెట్టండి. అక్కడ ఏం చేస్తున్నాను నెక్స్ట్? పాలకూర కదా. పొగలు వచ్చేస్తున్నాయి, పొగలు. అబ్బా కెమెరా కనిపించట్లే. మరి చేతులు కాలిపోతుంటాయిరా అవన్నీ చేస్తుంటే. ఓ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ వండుతున్నాను కర్రీ. మరి కెమెరా ఎక్కడ ఉంటుందమ్మా? వాళ్ళు ఎక్కడుందమ్మా? అమ్మ తాలింపు పెట్టాలి, తాలింపు తర్వాత కర్రీ వండాలి. సో మచ్ ఆఫ్ పని యార్. ఇట్స్ సో స్ట్రెస్ఫుల్ యు నో. ఐ నో. అదే ఎది లెగిస్తే ఆ టైంకి వామో చాలా దారుణం ఉంటుంది. చంపుతుంది లిటరల్లీ కూర్చోపెట్టి. అయినా ఇది తిద్దామా? పప్పు కోసం తాలింపు చేయాలి కదా, దానికోసమే రెడీ చేసుకున్నారా. ఆనియన్ చేసి ఎల్ల చెప్పి అది మస్టర్డ్ ఆయిల్ కదా, ఆయిల్లో అయిపోతుంది. అది వేస్తుంది ఇప్పుడు మస్టర్డ్ అండ్ జీరా. దట్ ఈస్ జీరా. ఐ లవ్ జీరా సో మచ్. అయితే నీకు రేపు జీరా రైస్ చేస్తాను. నేను చేసినా ఓకే అంటావు, నీకంటే నీకు ఇష్టం అని చెప్పవా? ఇష్టం అని చెప్తే కదమ్మా. ఏం చెప్పావు కదమ్మా? స్కూల్లో చచ్చాక చెప్పాను కదమ్మా. అవును శ్రీరా, స్కూల్ నుంచి వచ్చాక ఏం తిన్నా? గోబీ కూర. చూడు, గ్రీన్ చిల్లీస్ ఎన్ని వేసాను. అది కాట నా రంగోలీ, నిన్నటి రంగోలీ అవంతా క్లియర్ చేసి మళ్ళీ అలాంటి డిజైన్స్ మళ్ళీ వేస్తుంది. మనకు తగ్గ రంగోలీలు రావు కదా, వచ్చింది మళ్ళీ గీక్కి వెళ్ళిపోవడమే. స్ప్రింగ్ ఆనియన్స్ ఇంట్లో చేసుకుని చూసావా ఎంత బాగా పండియో. అందులోంచి కొన్ని కట్ చేసి పడి కర్రీలు అంట. బచ్చల కూర కూడా వేసాను. ఇక్కడ చూసా ఎన్ని మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో. స్ట్రింగ్స్ చూసావు ఎంత బాగా అల్లిసాయో. స్ప్రింగ్ ఆనియన్స్ కోసేస్తున్నాను కర్రీ కోసం అని చెప్పి. ఇది కానీ మనీ స్మెల్ వస్తుంది. పుగ్గలు చూసావా? ఆనియన్స్ వేసి ఒక్క మిక్స్ ఇచ్చేస్తే చాలు. అండ్ లాస్ట్ మసాలాస్ పడతాయి. మసాలాస్ పడేక ఏగేక అండ్ కర్రీస్ రెడీ. చాలా బాగుంది కదమ్మా. ఇంకా అవ్వలేదమ్మా, వేగాలి. అంటే కలిస్తే బాగుంది. కలిపిస్తుంటే 2 minutes పెడితే సరిపోతుంది. ఓహో, ప్యాకింగ్కి వచ్చావురా. రైస్ మీద కూర, దట్ కర్రీ అండ్ పప్పు ప్యాక్ చేయాలి అండ్ సలాడ్. అమ్మ నేను లెగిసానమ్మా. స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు రా ప్యాకింగ్ అది. ఓహో, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అందరికీ. అండ్ కామెంట్లో బాయిల్ అండ్ కుక్కర్ పెట్టండి మీకు నచ్చింది. బాయ్.